హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మనం కొత్త బుక్ స్టార్ట్ చేసుకుంటున్నాం చదువుకోవడం. ఆ బుక్ ఏంటంటే మీ సుప్త చేతనాత్మక మనస్సుకున్న శక్తి. అంటే సుప్త చేతనాత్మక మనస్సు అంటే సబ్ కాన్షియస్ మైండ్ అండి ఇంగ్లీష్లో. ముందుగా మనం పత్రి సార్కి, మన గురువు గారైన పత్రి సార్కి నమస్కరిస్తూ, అలాగే మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నానండి. దాన్ని స్టార్ట్ చేసుకుందాం మనం ఈరోజు బుక్. ఈ బుక్ ఎవరు డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు రాశారండి ఈ బుక్. ఆయన గురించి కొంచెం ఇంట్రడక్షన్ అండి ఫస్ట్. జోసెఫ్ మర్ఫీ గారు అంటే ఐర్లాండ్ లో పుట్టారంట. తర్వాత ఆయన అమెరికాకి వెళ్ళిపోయారంట. ఆయన సైకాలజీలో డాక్టరేట్ తీసుకున్నారంటండి. ఆయన జీవితంలో ఎక్కువ భాగాన్ని పాశ్చాత్య దేశాల్లో మతాలను అధ్యయనం చేస్తూ, అంటే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఆ మతాలన్నీ అధ్యయనం చేస్తూ గడిపాడంటండి. చాలా కాలం పరిశోధనలు చేస్తూ భారతదేశంలోనే ఉన్నారంటండి ఆయన. చాలా ఏళ్ల పాటు ప్రపంచంలో ఎన్నో మతాలను అధ్యయనం చేసిన తర్వాత ఆయనకి ఏమర్థమైందంటేనంటండి, ఈ సృష్టి వెనక ఏదో ఒక గొప్ప శక్తి ఉంది అని ఆయనకు ఒక నమ్మకం కలిగిందంటండి. ఆ శక్తి మనలోనే ఉంది. ఎక్కడో లేదు, ఆ శక్తి మనలోనే ఉంది. అదే మన సుప్త చేతనాత్మక మనసు నుండి వచ్చే శక్తి అని ఆయన నమ్మాడంటండి. గుర్తుపెట్టుకోండి, సుప్త చేతనాత్మక మనసు, ఉపచేతనాత్మక మనసు ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ కి తెలుగులో ఇవన్నీ తెలుగులో సుప్త చేతనాత్మక మనసు అంటారు. ఈ డాక్టర్ మర్ఫీ 19వ శతాబ్దం చివరిలో అమెరికాలో ప్రారంభమైన కొత్త భావన ప్రభావానికి గురయ్యాడంటండి. అంటే అదొక సొసైటీ లాంటిది ఏమైనా అనుకుంటండి. ఆ కొత్త భావన అంటే న్యూ థాట్. అందులో ఏం చెప్పేవారంటేనంటండి, దేవుడు లేదా అనంతమైన మేధస్సు అన్నింటికంటే గొప్పదని, సార్వజనీనమైనదని, శాశ్వతమని నమ్ముతాయంటండి ఈ కొత్త ఆలోచనలు. ఈ న్యూ థాట్ అనే దాంట్లో అన్నిటికంటే గొప్పది దేవుడు అని ఇదే అదే సత్యము. అంటే అనంతమైన మేధస్సు ఉంది. అదే సత్యము అని నమ్ముతాయంటండి ఈ కొత్త ఆలోచనలు. అలాగే దైవాంశ ప్రతి వ్యక్తిలోనూ ఉంటుందని, అందరూ మనుషులు ఆధ్యాత్మికత ఉన్న ప్రాణులేనని, అన్నింటికంటే గొప్ప ఆధ్యాత్మిక సూత్రం ఒకరినొకరు ఎటువంటి షరతులు లేకుండా ప్రేమించటమేనని, అన్ని రోగాలు పుట్టేది మనసులోనేనని, సరైన ఆలోచనా పద్ధతికి నయం చేసే శక్తి ఉంటుందని ఆ నమ్మకాలు చెప్తాయి. చూడండి, అన్నీ మనం నేర్చుకునేవే. ఇందులో ఈ న్యూ థాట్స్ అనే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరిలోనూ దైవం ఉంటుందని, అలాగే అందరిలోనూ ఆధ్యాత్మికత ఉంటుందని, అలాగే ఒకళ్ళనొకళ్ళు ఎవ్ ఎటువంటి షరతులు లేకుండా, ఏమి కండిషన్స్ లేకుండా ప్రేమించడం ఒకటే అన్నిటికంటే గొప్ప ఆధ్యాత్మిక సూత్రం అని, అలాగే మనకి ఏ రోగాలొచ్చినా సరే మన ఆలోచనల నుంచే వస్తాయి. మన మనసులోంచే వస్తాయి ఆలోచనలు. రోగాలు. అందుకని దాన్ని నయం చేసే శక్తి అంటండి, మనం ఎప్పుడైతే సరైన ఆలోచనలో ఉంటామో, ఆ రోగాల్ని నయం చేసే శక్తి అక్కడే ఉంటుంది అని ఆ నమ్మకాలంటండి. వాళ్ళు చెప్పే దాంట్లో ఇవన్నీ చెప్తారంట. మర్ఫీ అంటండి, ఎవరైనా మీ జీవితం గురించి చెప్పమంటే, ఆయన పరిచయం చేసుకోమంటే ఎప్పుడు ఎవరికీ చెప్పేవారు కాదంట. నా జీవితాన్ని నేను రాసిన పుస్తకాల్లోనే చూడండి అని చెప్పేవారంట ఆయన. ఆయన 30కి పైగా పుస్తకాలు రాశారంటండి. అందులో కొన్ని 'ద అమేజింగ్ లాస్ ఆఫ్ కాస్మిక్ మైండ్', 'సీక్రెట్స్ ఆఫ్ ఐ చింగ్', 'ద మిరకిల్ ఆఫ్ మైండ్ డైనమిక్స్', 'యువర్ ఇన్ఫినిట్ పవర్ టు బి రిచ్', 'ద కాస్మిక్ పవర్ విత్ ఇన్ యూ', ఇవన్నీ అంటండి. ఆయన రాసిన పుస్తకాలన్నిట్లోకి ఎక్కువ ప్రసిద్ధి పొందిన పుస్తకం 'ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్'. ఇప్పుడు మనం చదువుకునే బుక్ అండి, మీ సుప్త చేతనాత్మక మనస్సుకున్న శక్తి. దీని గురించి ఇప్పుడు బుక్ లోకి వెళ్దామండి. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, ఇంట్రడక్షన్ ఆయన చెప్తున్నారు. ఈ పుస్తకం మీ జీవితంలో అద్భుతాలను ఎలా సృష్టిస్తుంది అని చెప్తున్నారండి ఈయన. ప్రపంచమంతటా అన్ని తరగతులకు చెందిన స్త్రీ పురుషుల జీవితాల్లోనూ అద్భుతాలు జరగడం నేను చూశాను. మీ విషయంలోనూ అద్భుతాలు జరుగుతాయి. ఈయన ఎంతో మంది దగ్గర చూశారంట అద్భుతాలు. అలాగే మీ విషయాల్లో కూడా జరుగుతాయి అద్భుతాలు. ఎప్పుడు జరుగుతాయి ఆ అద్భుతాలంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్‌లో ఉన్న మీ మనసులోని అద్భుత శక్తిని మీరు ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు, ప్రతి ఒక్కరిలోనూ అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? మీ సబ్ కాన్షియస్ మైండ్‌లో ఆ పవర్ ఉంది అనేది మీరు నమ్మడం మొదలుపెట్టినప్పుడు జరుగుతాయంటండి. మీ ఆలోచనల అలవాటును, ఊహాత్మక రూపురేఖలను, ధోరణులను తీర్చిదిద్ది మీకు ఒక జీవన గమ్యాన్ని ఏర్పరచడం ఎలాగో బోధించడానికే నేను ఈ పుస్తకాన్ని కల్పన చేయడం జరిగింది. అంటే మీ ఆలోచన, మనం సాధారణంగా ఎలాంటి ఆలోచన చేస్తాం? అలాంటి అలవాటును మనం ఊహల్లో ఉంటాం కదండీ! మన ఊహల్లో ఊహించుకుంటా ఉంటాం. ఇమాజినేషన్స్ అంటాం గదా! మనం ఊహించుకుంటూ ఉంటాం కదా! ఇవన్నీ ఎలా ఉండాలి? అవన్నీ చెప్పడం కోసం ఈ పుస్తకాన్ని రాశారంటండి. ఎందుకంటే సుప్త చేతన వ్యవస్థలో ఉన్న ఒక వ్యక్తి ఆలోచనను బట్టే ఆయన వ్యక్తిత్వము ఉంటుంది. మన ఆలోచనలను బట్టే మన వ్యక్తిత్వం ఉంటుంది అని చెప్తున్నారు. ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుసా? అడుగుతున్నారు మనల్ని. మీకు తెలుసా అని కొన్ని ప్రశ్నలు. ఏంటది? ఒక వ్యక్తి విచారంగాను, మరో వ్యక్తి ఆనందంగాను ఎందుకుంటారు? ఎందువల్ల ఓ వ్యక్తి సంతోషాలతో సుభిక్షంగా ఉంటే, మరో వ్యక్తి పేదరికంగా, దుఃఖంతో ఎందుకుంటాడు? ఎందువల్ల ఒక వ్యక్తి ఎప్పుడూ భయంగాను, ఆందోళనగాను ఉంటే, మరొక వ్యక్తి పూర్తిగా నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటాడు?
అలాగే ఒక వ్యక్తి ఎందువల్ల అందమైన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంటే మరో వ్యక్తి ఓ గుడిసెలో చాలీ చాలని సంపాదనతో ఉండాల్సి వస్తుంది. ఈయన అంటే ఇవన్నిటికి మీకు సమాధానాలు తెలుసా? ఒకళ్ళు ఎంతో బాగుంటారు, ఒకళ్ళు అసలు బాగోరు అని ఎన్ని అడుగుతున్నారండి ఈయన. ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా విజయం చవి చూస్తాడు, మరో వ్యక్తి దయనీయంగా అపజయాన్నే ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి, కొంతమంది ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి విజయం రాదు దగ్గరికి. ఎందువల్ల ఇవన్నీ? ఒక వ్యక్తి విశిష్టమైన వ్యక్తిగా రాణించి విశేషంగా ప్రజాదరణ చూరగొంటే మరో వ్యక్తి ఎందువల్ల మధ్య రకం మనిషిలా ప్రజాభిమానం లేకుండా ఉండవలసి వస్తుంది. ఒక వ్యక్తి తన పనిలో కానీ వృత్తిలో కానీ మేధావిగా రాణిస్తే మరో వ్యక్తి జీవితాంతం బండ చాకరీ చేస్తూ ప్రయోజనం లేకుండా ఏమీ సాధించకుండా ఎందుకు నలిగిపోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తికి ఎంతకీ నయం కాదని అనుకున్న జబ్బు నయమైతే మరొకళ్ళకి ఎందుకు నయం కాదు? ఒకళ్ళకి చూడండి, ఇంక చనిపోయే స్టేజ్‌లో ఉన్నాడు, ఇంక చనిపోతాడంటాం అనుకుంటాం. కానీ అతను లేచొస్తాడు చక్కగా. ఎంతో మంది మంచివారు, దయగల ధార్మికులు శారీరకంగా, మానసికంగా ఎందుకు బాధపడాల్సొస్తుంది? ఎంతో మంది అవినీతి పరులు, ధార్మిక గుణం లేనివారు సైతం జీవితంలో విజయం సాధించి, అభివృద్ధి చెంది చక్కని ఆరోగ్యంతో ఎందువల్ల ఉండగలుగుతున్నారు? ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే, మరొక వ్యక్తి బాధలు పడుతూ నిరాశ, నిస్పృహలతో ఎందువల్ల ఉండాల్సొస్తోంది? జాగృతావస్థలో కానీ, అసంకల్పిత స్థితిలో కానీ మీ మనసులో ఈ ప్రశ్నలకు ఏమైనా సమాధానం ఉందా? అడుగుతున్నారండి. ఇవన్నిటి ప్రశ్నలకి మీకేమైనా సమాధానం ఉందా అని. మళ్ళీ ఆయనే చెప్తున్నారు, ఖచ్చితంగా ఉంది వీటన్నిటికి సమాధానం అని చెప్తున్నారండి. ఈ పుస్తకం రాయడానికి నాకున్న కారణం, ఎందుకు రాసానో కారణం కూడా చెప్తున్నారు ఈయన. ఇటువంటి ప్రశ్నలు, ఇంకా ఈ తరహా ప్రశ్నలు మరికొన్నింటికి నేను కనుక్కున్న సమాధానాలను మీతో పంచుకోవాలి అనే ఆలోచన కొద్దీ నేను ఈ పుస్తకాన్ని రాయాలనుకున్నాను. మీ మనసుకు సంబంధించిన గొప్ప మౌలిక సత్యాలను సాధ్యమైనంతగా అతి సరళమైన భాషలో, అంటే మనకు అర్థమయ్యే భాషలో వివరించడానికి ప్రయత్నించారు ఇవన్నీ. అంటే మీకేంటి క్వెషన్స్ అన్ని మీకు వస్తాయా? వీటన్నిటికి సమాధానాలు చెప్పడానికి ఈ బుక్ రాశాను అని చెప్తున్నారండి. జీవితానికి మీ మనసుకు సంబంధించిన ప్రాథమిక మౌలిక నియమాలను సాధారణమైన దైనందిక భాషలో వివరిం వివరించడం సుసాధ్యం అనే నా నమ్మకం. అంటే మీకు అర్థమయ్యేలాగా వివరించడం నాకు సాధ్యమే అని అనుకుంటున్నాను నేను. ఈ పుస్తకంలో భాషా శైలి మీరు చదివే దినపత్రికలు, తాజా పత్రికలు, వ్యాపార కార్యాలయాలు, మీ ఇల్లు, రోజువారీ వర్క్‌షాపుల్లోనూ మీకు బాగా సుపరిచితమైనది. అంటే ఈజీ లాంగ్వేజ్‌లో మీకు అర్థమయ్యే విధంగానే నేను రాశాను అని చెప్తున్నారు. ఈ పుస్తకాన్ని మీరు చదివి ఇందులో వివరించిన మెళకువలను ఆచరణలో అనుసరించమని కోరుతున్నాను. ప్రతి పుస్తకం కూడా అదే కదండీ! మనం ఏది ఇది వినేసి వదిలేయడం కాదు, మనం ఆచరించాలి. మనం రోజు చెప్పుకునేది ఇదే కదా! అందుకని ఇది వినేసి వదిలేయొద్దు, ఆచరించండి అని చెప్తున్నారు. మీరు ఆ పని చేస్తుంటే మీలో అద్భుతాలు చేయగల శక్తి ఏర్పడుతుంది అని నా దృఢ నమ్మకం. ఇది ఎప్పుడైతే ఆచరిస్తామో, ఈయన చెప్తున్నారు కదండీ, ఎంతో పవర్ ఉంటది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అని. ఆ పవర్ ఎప్పుడొస్తది? దీన్ని ఆచరించండి. నేను చెప్పినవన్నీ విని వాటిని ఆచరిస్తే ఆటోమేటిక్‌గా మీకు కూడా ఆ పవర్ వస్తుంది అని నేను నమ్ముతున్నాను అని చెప్తున్నారండి. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహము లేదు. అంటే మీకు ఆ పవర్ వస్తుందనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆ శక్తి మీలో ఉన్న గందరగోళాన్ని, ఆవేదనని, శోకాన్ని, ఓటమిని తొలగించి మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. అది మీరనుకున్న గమ్యానికి మిమ్మల్ని చేరుస్తుంది. మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. భావోద్వేగాల నుంచి, భౌతిక బంధాల నుంచి మిమ్మల్ని తప్పించి స్వేచ్ఛ, మనశ్శాంతి, సంతోషాల రాజమార్గం మీదకి మిమ్మల్ని మళ్లిస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనస్సులోని ఈ అద్భుత శక్తి మీ రుగ్మతల్ని నయం చేస్తుంది. మనలో రోగాలన్నిటిని నయం చేస్తుందంట. మిమ్మల్ని మళ్ళీ శక్తివంతంగా, దృఢంగా మలుస్తుంది. మీలోని అంతర్గత శక్తుల్ని ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం ద్వారా మీరు మీలోనే భయం అనే కారాగార ద్వారాల్ని తెరుచుకుని పాల్ అభివర్ణించే భగవంతుని సంతానానికి లభించిన అద్భుత స్వేచ్ఛా జీవితంలోకి అడుగుపెడతారు. అంటే ఇవన్నీ ఎప్పుడైతే ఆచరించి మనం పాటిస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉన్న భయాలన్నీ పోగొట్టుకుంటామంటండి. పోగొట్టుకుని మనం భగవంతునికి మనం కూడా భగవంతుని నుంచి వచ్చిన వాళ్ళమే మనం అనుకుంటాం కదండీ! మనం భగవంతుని అంశాత్మలమే అనుకుంటాం కదా! అలాగే మీరు కూడా అలా అద్భుత స్వేచ్ఛా జీవితంలోకి అడుగు పెడతారు అని చెప్తున్నారు. అద్భుతాలు సృష్టించే శక్తిని వెలువరించడం. స్వయం శక్తితో మనలోని రుగ్మతలను నయం చేయడం అనే విధానమే ఎప్పుడూ మనలోని సుప్త చేతనాత్మక శక్తుల ఉనికికి బలమైన సాక్ష్యాధారం అవుతోంది. అంటే మనలో రోగాలను నయం చేయడం అనే విధానం అంటండి ఎప్పుడూ మన లోపల ఉన్న ఆలోచనలను బట్టి దానికి బలమైన సాక్ష్యాధారం అవుతుందంటే, మన లోపల ఆలోచనలు బట్టే మనలో రోగాల్ని నయం చేయగలము అనే దానికి ఇది ఆధారం అవుతుంది అని చెప్తారు. సాక్ష్యాధారం అవుతుంది. చాలా సంవత్సరాల క్రితం అంటండి ఈయనకి ఒక జబ్బు చేసిందంట. ఎవరికి? ఈ మార్ఫీ గారికి. ఏంటది? దీన్నంటే వైద్య పరిభాషలో సర్కోమా అంటారంట. అంటే ప్రాణాంతకమైన జబ్బు. అది చనిపోయే స్టేజ్‌కెళ్ళే బాగా మంచి పెద్ద డిసీజ్ అనమాట ఇది. నాకు ఆయనకి ఏం చేశారంట, ఆయన లోపల సుప్త చేతనాత్మక శక్తిని ఉపయోగిస్తూ నయం చేసుకోగలిగారంటండి. అది ప్రాణాంతకమైన వ్యాధిని
ఈయన నయం చేసుకోగలిగారు. ఎలా నయం చేసుకున్నారంటే సబ్ కాన్షియస్ మైండ్ ని ఉపయోగిస్తూ దాంట్లో ఉన్న పవర్ ఆ శక్తిని ఉపయోగిస్తూ తగ్గించుకున్నారంట ఆ జబ్బుని. అలా ఈయనలో సృజించబడిన శక్తి ఆయన్ని నడిపిస్తూ ముఖ్యమైన శారీరక క్రియలన్నింటినీ నిర్వహించగలుగుతోంది. ఆ పవరే ఆయన ముందుకు నడిపిస్తుంది అని నమ్ముతున్నారండి ఆయన. ఈయన ఎలాంటి మెలకువలను పాటించారో ఆ వివరాలన్నీ ఈ పుస్తకాల్లో పెట్టారంటండి. ఈ పుస్తకంలో మనకు కూడా చెప్తున్నారనమాట. ఆ టెక్నిక్స్ అని ఈయన ఎలాంటి టెక్నిక్స్ పాటించి ఆ జబ్బు నుంచి బయటపడ్డారో ఆ టెక్నిక్స్ అన్ని మనకు కూడా చెప్తారంట. మన అందరిలో అంతర్లీనంగా ఉన్న సుప్త చేతనలోని అంతులేని నయం చేసే శక్తిని ఇతరులు కూడా విశ్వసిస్తారనే నమ్మకం నాకు ఉంది. అంటే నేను నమ్మాను, నేను బాగు చేసుకున్నాను. అలాగే మీరు కూడా నమ్ముతారు అని నాకు నమ్మకం ఉంది. నా పట్ల దయతో సలహా ఇచ్చిన ఓ వయసు మళ్ళిన డాక్టర్ మిత్రుడికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈయనకి ఎవరు చెప్పారంటే ఒక వయసు మళ్ళిన ఒక డాక్టర్ చెప్పాడంటండి ఈయనకి దీని గురించి. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అలా చెప్పడం వల్లే ఆ సృజనాత్మకమైన మేధస్సు నా అవయవాల్ని సృజించి శరీరానికి రూపకల్పన చేసి హృదయానికి స్పందన కలిగించినప్పుడు అది తను సృష్టించిన దాన్ని ఎందుకు బాగు చేయలేదు అన్న సంగతి అకస్మాత్తుగా గ్రహించగలిగాను. ఆయన చెప్పిన తర్వాతేనంటండి. అది అంటే ఆ మేధస్సు నేర్చుకున్నారు. ఏంటి మనలో పవర్ ఉంది అనేది ఆ మేధస్సు ఈయన నేర్చుకున్నారు. ఆ సృజనాత్మకమైన మేధస్సు ఈయన ప్రతి అవయవాన్ని స్పృశించిందంటండి. స్పృశించి అప్పుడు ఆ శరీరాన్ని రూపకల్పన చేసిందంట. అంటే కొత్తగా ఆయన లోపల ఉన్న రోగాన్ని పోగొట్టిందని చెప్తున్నారు కదా! అప్పుడు హృదయానికి స్పందన కలిగిందంట అప్పుడు. అది తను సృష్టించిన దాన్ని ఎందుకు బాగు చేయలేదు అని అనుకున్నారంట ఈయనప్పుడు. గ్రహించి దాని నుంచి బయటపడ్డారంట. ఓ పాత సామెత చెప్పినట్లు డాక్టర్ గాయానికే కట్టు కడతాడు. దేవుడు దాన్ని నయం చేస్తాడు. తర్వాత ఫలప్రదమైన ప్రార్థనతో అద్భుతాలు సంభవిస్తాయి. మనసుకు సంబంధించిన చేతనావస్థ, సుప్త చేతనావస్థల సమస్యపూర్వకమైన పరస్పర చర్యే శాస్త్రీయమైన ప్రార్థన. అంటే ఏంటంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. చేతనాత్మక మనసు అంటే కాన్షియస్ మైండ్. ఈ రెండిట్ల మధ్య సామరస్యపూర్వకంగా జరిగే చర్య అంటే ఒక ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి అని చెప్తున్నారు. అదొక నిర్దిష్ట ప్రయోజనం వైపుగా శాస్త్రీయంగా నడిపిస్తుంది. ప్రార్థన మనల్ని ఒక ప్రయోజనం వైపు నడిపిస్తుంది అని ప్రార్థన గురించి చెప్తున్నారండి ఇక్కడ. మీలో అనంత శక్తి ప్రభావాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి శాస్త్రీయమైన మార్గాన్ని ఈ పుస్తకం ప్రబోధిస్తుంది. అంటే మనలోనే ఉంది అనంత శక్తి అని చెప్తున్నారు కదా ఈయన. ఆ శక్తిని ఎలా వాడుకోవాలి మనం అనే దాన్ని ఈ పుస్తకం మనకు బోధిస్తుందంటండి. దాని ద్వారా మనం జీవితంలో ఏదైతే నిజంగా కావాలని కోరుకుంటామో దాన్ని పొందగలిగే సామర్థ్యాన్ని సమకూర్చుకోగలుగుతాము అని చెప్తున్నారు. మీరు ఆనందదాయకమైన, సంపూర్ణమైన, సంపన్నమైన జీవితాన్ని కోరుకుంటారు. అందుకోసం మీ దైనందిక వ్యవహారాలు, వ్యాపార సమస్యల పరిష్కారం వంటి వాటిని సుగమం చేసుకోవడానికి, కుటుంబ సంబంధ బాంధవ్యాలలో సామరస్యం నెలకొల్పడానికి ఈ అద్భుతాలు చేసే శక్తిని ఉపయోగించడం మొదలు పెట్టండి. మీరు ఇప్పుడు మొదలు పెట్టమని చెప్తున్నారు. నేను చెప్పేది అన్నిట్లోనూ కుటుంబ సంబంధాల విషయాల్లో, వ్యాపార సమస్యల విషయాల్లో ఇవన్నిట్లోనూ మీరు ఉపయోగించడం మొదలు పెట్టండి అని చెప్తున్నారు. ఈ పుస్తకాన్ని మీరు ఎంత ఎక్కువ సార్లు చదవాలి, ఎన్నో సార్లు చదవాలని ఒక నియమం పెట్టుకోండి. ఈ అద్భుత శక్తి ఎలా పనిచేస్తుందో, మీలో దాగి ఉన్న ప్రేరణ, అంతర్గతమైన తెలివితేటలను ఎలా వెలికి తీసుకురావచ్చో ఈ పుస్తకంలోని పలు అధ్యాయాలు మీకు స్పష్టం చేస్తాయి. దీన్ని ఎక్కువ సార్లు చదివితే ఏంటంటే మన లోపలే ఉన్నాయి తెలివితేటలు ఉంది, మన లోపలే ఉంది శక్తి అంతా. దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అనేదంతా ఈ పుస్తకం మనకి నేర్పిస్తుందంటండి. మానసిక సుప్త చేతనాత్మక వ్యవస్థను మెప్పించగలిగే సులభమైన మెలకువలను నేర్చుకోండి. దాన్ని ఎలా బయటికి తీసుకురావాలో నేర్చుకోమని చెప్తున్నారు. అనంతమైన శక్తి సామర్థ్యాల ఖజానాన్ని వినియోగించుకోవడానికి సరికొత్త శాస్త్రీయ మార్గాన్ని అనుసరించండి. ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా, మనఃపూర్వకంగా, ప్రేమతో చదవండి. అది ఎంత ఆశ్చర్యకరంగా మీకు సహాయపడుతుంది అనే అంశం మీకే రుజువుతుంది. జాగ్రత్తగా చదివి ఆచరిస్తే మనకి ఎంత హెల్ప్ చేస్తుందో మనకే తెలుస్తుంది అంటున్నారు. ఈయన నమ్మకం ఏంటంటే తప్పనిసరిగా మీ జీవితంలో ఒక మలుపు ఏర్పడడానికి అది దారి తీస్తుంది. మనం ఎప్పుడైతే దీన్ని ఆచరణలో పెడతామో అంటే అప్పుడు మన జీవితం ఒక టర్న్ తీసుకుంటుందంట. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థిస్తారు కదండి. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థిస్తారు. మీకు ఫలప్రదంగా ప్రార్థన ఎలా చేయాలో తెలుసా అడుగుతున్నారు. మీ దినచర్యల్లో ఒక భాగంగా మీరు ప్రార్థన చేసి ఎంత కాలం అయింది? అత్యవసర పరిస్థితుల్లో కానీ, లేకపోతే ఏదైనా అపాయం లేదా ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు, జబ్బు పడినప్పుడు, మరణం ముంచుకొస్తున్నప్పుడు వెంటనే ప్రార్థనల ప్రవాహం మొదలవుతుంది. అంతే కదండీ! నిజంగా మనం అంతా బావుందనుకోండి, ప్రార్థన చేయడానికి ఇష్టపడతామా? ఏదో ఉంటుంది. కానీ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు దేవుడా నన్ను కాపాడు, దేవుడా అని చెప్పేసి వెంటనే మొక్కుతాం కదా! చాలామంది మనలో 80% ఇలాగే ఉంటాం కదా! నిజంగా కష్టాలొచ్చినప్పుడు, లేకపోతే ఏదో ఆహ్, క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే మనకు గుర్తొస్తాడని చెప్తారు కదా! అదే ఈయన చెప్తున్నారు. ఈ దినసరి వార్తలు ప్రతిరోజు మీరు వార్తలను గమనిస్తూ ఉండండి. అంటే ప్రతిరోజు జరిగే విషయాలను గమనిస్తూ ఉంటే, ఒక చోట
ఒక బిడ్డ ఏదైనా నయం కాదనుకునే జబ్బు బారిన పడింది అనుకోండి, అప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ప్రార్థనలు జరుపుతున్నట్లు రాస్తారు, పేపర్లు రాస్తారు కదా, పలానా ఈ చిన్న పిల్ల ఈ పిల్ల ఇలా పలానా రోగంతో బాధపడుతుంది అంటారు కదా. అప్పుడు అందరూ ఈ అమ్మాయికి ఆ, బాగుపడాలని కోరుకుంటున్నాను అని ప్రార్థిస్తూ ఉంటాం కదండి మనం. అది అంటున్నారు, పేపర్లో రాసినప్పుడు అందరూ ప్రార్థిస్తారు. అలాగే దేశాల మధ్య శాంతి కోసమని గనిలో వరద నీరు ప్రవేశించినప్పుడు అందులో చిక్కుకుపోయిన గని కార్మికుల కోసం, వాళ్ళ క్షేమం కోసమని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చూడండి, కొంతమంది ఎక్కడో చిక్కుకుపోతూ ఉంటారు కదా, అలా వరదల్లో అలా చిక్కుకుపోయినప్పుడు అయ్యో వాళ్ళందరూ బయటికి రావాలి క్షేమంగా అని ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదండి. అదే చెప్తున్నారు ఈయన. వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు అని మనం విన్నప్పుడు ఆ గని కార్మికులు తమను కాపాడడానికి ఎవరైనా వచ్చే వరకు తాము ప్రార్థనలు చేస్తున్నామని చెప్పినట్లు రాస్తారు. అంటే ఇప్పుడు వరద నీళ్ళలో చిక్కుకుపోయారు ఆ గని కార్మికులు అనుకోండి, వాళ్ళ తర్వాత ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంట, మేము బయట ఎవరైనా వచ్చి సాయం చేయాలి, మేము ప్రార్థనలు చేస్తామని చెప్తారు. ఆ టైంలో అదే పేపర్లో కూడా రాస్తారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి సాయపడేది ప్రార్థనే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. జీవితంలో ప్రార్థన అన్నది అంతర్భాగం. నిర్మాణాత్మకం అయి ఉన్నప్పుడు కష్టం కలిగే వరకు ఎందుకు ఎదురు చూడాలి? అంటే ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మీరు కష్టం వచ్చేంత వరకు ప్రార్థన చేయకుండా ఎందుకు ఎదురు చూడాలి? ప్రార్థనకు నాటకీయంగా లభ్యమయ్యే సమాధానాలు పత్రికల్లో పతాక శీర్షికలు అవుతాయి అని చెప్పాలి. ఫలప్రదమైన ప్రార్థనలకు అవి దృష్టాంతాలు అవుతాయి. అంటే రుజువులు, దృష్టాంతాలు అంటే రుజువులు అవుతాయి అండి. ఫలప్రదమైన ప్రార్థనలు మనం మనం చేసే ప్రార్థనలకి అవి రుజువులు అవుతాయి. మరి బాలబాలికలు ప్రతిరోజు భోజన సమయంలో టేబుల్ వద్ద దేవుని దయకు కృతజ్ఞతాపూర్వకంగా చేసే ఆ వినయపూర్వక ప్రార్థన మాట ఏమిటి? అంటే కొంతమంది చేస్తారు కదండి, తినే ముందు దేవుని తలుచుకుని తింటారు కదా చాలా మంది. ఎందుకు చేస్తారో అప్పుడు అని అంటున్నారు. దేవుడితో ఒక్కొక్కరు తమ సంబంధ బాంధవ్యాన్ని భక్తిపూర్వకంగా వెల్లడిస్తూ సమిష్టిగా ప్రార్థన చేయడం. వాటి మాట ఏంటి? మనం గుళ్ళలోకి అన్నిటికీ వెళ్ళి మనం అందరం కలిసి చేస్తూ ఉంటాం కదా ప్రార్థనలు. అవెందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. ప్రజలతో వృత్తిపరంగా నాకుండే పనుల వల్ల ప్రార్థన పట్ల పలువురు అనుసరించే ధోరణులను అధ్యయనం చేయడానికి వీలైంది. ఈయన సైకాలజిస్ట్ కదండి. అందుకని ఈయన అందరిని చూస్తారంట, ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఎలా చేస్తున్నారా అని గమనించేవారంట ఈయన. ఆ మాటకొస్తే నా జీవితంలో ప్రార్థనకున్న శక్తిని నేను స్వయంగా అనుభవించాను. ప్రార్థనల ఫలితంగా గొప్ప గొప్ప ప్రయోజనాలు పొందిన వారితో నేను మాట్లాడాను. వాళ్ళతో కలిసి పనిచేశాను. అయితే మామూలుగా ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఎవరికైనా సరే ఆ ప్రార్థన అనేది ఎలా చేయాలో చెప్పడం ఏ విధంగా అన్నదే. కష్టాల్లో చిక్కుకున్న వాళ్ళు స్పష్టంగా ఆలోచించడానికి, సరైన విధంగా వ్యవహరించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సమస్యలు వాళ్ళను ఒక్కుమ్మడిగా కమ్ముకున్నప్పుడు వాళ్ళు విని అర్థం చేసుకోగలిగే శక్తికి ఆటంకం కలుగుతుంది. అంతే కదండి! నిజంగా మామూలప్పుడు చెప్తే వినగలుగుతాం, కానీ నిజంగా ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఇలా చేయి, ఇలా చేయి అంటే అప్పుడు అస్సలు చేయలేరు. మెడిటేషన్ కూడా అంతే కదండి! మామూలప్పుడు చేస్తారు. నిజంగా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు చెయ్యి అంటే అప్పుడు అసలు చేయడానికే కుదరదు. అలాగే ఈ ప్రార్థన కూడా అంతే కదండి! ఆ కష్టాల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు ఆ టైంలో చేయమంటే దానికి అక్కడ చేసుకోగలిగే శక్తికి ఆటంకం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు అనుసరించడానికి ఓ సరళమైన సూత్రం అవసరమవుతుంది. అలాంటప్పుడు ఒక సూత్రం అవసరమవుతుంది. ఒక ఈజీగా ఉండే సూత్రం. కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేయలేరు కాబట్టి. అది సహజంగానే, సులభంగా, నిర్దిష్టంగా ఉండి ఆచరణ రీత్యా అనువైన ధోరణిలో ఉండాలి. అంటే ఆచరించేలాగా, ఈజీగా ఉండేలాగా ఉండాలి ఆ టైంలో, కష్టమైన పరిస్థితులు ఉన్న టైంలో అంటున్నారు. ఈ పుస్తకానికి ఉన్న విలక్షణమైన లక్షణం అంటే ఈ పుస్తకం గురించి ఇంకా చెప్తున్నారండి. దీనికి లక్షణం ఏంటి? అంటే నేల విడిచి సాము చేయకుండా ఆచరణ రీత్యా సాధ్యపడే అంశాలనే చెప్పడం. అంటే చూడండి, కొన్ని కొన్ని మనం చదువుతున్నాం అనుకోండి, అసలు అది సాధ్యమే కాదు. ఇది ఏం చేస్తారు? ఎవరు చేయగలరు? అనుకుంటాం కదా! అలాంటి విషయాలు కాదు. ఇక్కడున్న ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ సాధ్యమయ్యేవే, మీరు ఆచరించగలిగేవే అని చెప్తున్నారు. ఇందులో మీరు తెలుసుకునే విషయాలన్నీ సులభమైనవి, ఉపయోగపడే మెళకువలు, సూత్రాలు. వాటిని మీ దైనందిక జీవితానికి సులభంగా వర్తింప చేసుకోవచ్చు. ఈ సులభ ప్రక్రియలను నేను ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషులందరికీ బోధించాను. ఇవన్నీ ఈజీగా ఉంటాయి. నేను అందరికీ బోధించాను ఇవన్నీను. ఈ పుస్తకంలో ప్రత్యేక లక్షణాలు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ఒక కారణం ఉంది. మీరు ప్రార్థన చేయడానికి వ్యతిరేకమైన ధోరణిలో ఎప్పుడైనా ఏదైనా జరిగితే, మీ ప్రార్థన చేసిన దానికి వ్యతిరేక ధోరణిలో ఎప్పుడైనా ఏదైనా జరిగితే, అందుకు కారణం ఏమిటో ఆ లక్షణాలు వివరిస్తాయి. అంటే ప్రార్థన చేయండి, దానివల్ల చాలా ఫలితం ఉంటుందని చెప్తున్నారు కదండీ. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేశామనుకోండి, నాకు పలానా దేనికోసమో ప్రార్థన చేసాం, కానీ మనం ప్రార్థించింది కాకుండా వ్యతిరేకంగా జరిగిందనుకోండి, ఎందుకు జరిగింది అనే ఆ లక్షణాలు కూడా వివరిస్తాయంటండి. అంటే అక్కడ అక్కడ ఎందుకు అలా వ్యతిరేకంగా జరిగిందనేది కూడా తెలుస్తుందంట. ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రజలు అడిగారంట ఈయన్ని. నేను ప్రార్థనలు చేస్తూనే ఉన్నాను, కానీ నాకెందుకు సమాధానం లభించట్లేదు? ఈయనేం చెప్తున్నారు? ప్రార్థన అంటే చేయడం వల్ల ఎంతో శక్తి ఉంటుంది, దానికి ఎంతో ఇది ఉందని చెప్తున్నారు కదా! మరి కొంతమంది అడుగుతున్నారంట, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకేమీ తెలియట్లేదు, నాకు ఎలాంటి సమాధానం రావట్లేదు అని అడిగితే,
ఈ సర్వసామాన్యంగా ఎదురయ్యే ఈ ఫిర్యాదుకు కారణాలు ఏంటో ఈ పుస్తకం చెప్తుంది. ఎందుకు అవ్వట్లేదు, అందరి ప్రార్థనలు ఎందుకు సమాధానం లభించట్లేదంటే దానికి కూడా ఈ పుస్తకం సమాధానం చెప్తుందంటండి. మానసిక సుప్త చేతనాత్మక వ్యవస్థను మెప్పించే అనేక మార్గాలను వివరించడం, వాటికి సరైన సమాధానాలు సేకరించడంతో ఇది అసాధారణమైన విలువ గల పుస్తకంగా కష్టకాలంలో ఎప్పుడూ సాయపడే నేస్తంలా రూపుదిద్దుకుంది. మీరేం నమ్ముతారు? మనల్ని అడుగుతున్నారు. చాలా మంది అనుకునేలా కాకుండా ఒక వ్యక్తి ప్రార్థనకు సమాధానంగా లభించేది అతను నమ్మిన విషయం కానే కాదు. ఒక వ్యక్తి తాలూకు మానసిక సుప్త చేతనా వ్యవస్థ అతని ఊహలకి, ఆలోచనలకు స్పందించినప్పుడే ప్రార్థనలకు సమాధానం లభ్యమవుతుంది. అంటే ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించట్లేదంటే, మన లోపల మనం పైకి ఏంటండి ఇది జరగాలి, ఇది జరగాలనుకుంటూ మన లోపల ఏమనుకుంటది? ఇప్పుడు ఒక పని జరగాలి అని ప్రార్థిస్తూ ఉన్నామనుకోండి. కానీ మన లోపల ఏమనిపిస్తది? మన లోపల ఏదో అనుకుంటున్నా కదా! ఇది జరుగుతుందేంటి? అనుమానం మన లోపల ఉంటది కదండీ! అనుమానం ఖచ్చితంగా ఉంటది మనకి. దాన్ని పూర్తిగా నమ్మం మనం. అందుకని చెప్పేసి ఇక్కడ ఈయన అదే అంటున్నారనమాట. ఆ ఊహలకి, ఆలోచనలకి స్పందించినప్పుడే మన లోపల ఎలా ఉండాలో, మన ప్రార్థన ఎలా ఉండాలి, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నట్టు ఆ నమ్మకంతో ప్రార్థన చేయాలి. అప్పుడు చేసినప్పుడే దానికి సమాధానం లభ్యమవుతుంది. ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ రహస్యంగా కొనసాగుతున్న సూత్రం ఈ నమ్మకానికి సంబంధించిన శాసనమే. నాటి మనోతత్వ సత్యం వెనుక దాగి ఉన్న కారణం ఇదే. బౌద్ధులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు వాళ్ళకున్న మతపరమైన నమ్మకాల్లో ఎన్నో తేడాలున్నా వాళ్ళ ప్రార్థనలకు సమాధానాలు లభించవచ్చు. ఇదెలా సాధ్యం? దీనికి సమాధానం అదో ప్రత్యేకమైన మత విశ్వాసమనో, మతమనో, అనుబంధమనో, ఆచార వ్యవహారమనో, ధార్మిక కర్మకాండనో, సూత్రమనో, బహిరంగ ధ్యాన రూపమనో, తంత్రశక్తి అనో, బలిదానమనో లేదా మొక్కుబడనో కాదు. దానికి ఏకైక కారణం ఏంటంటే నమ్మకం లేదా మానసిక పరమైన అంగీకారం. దేనికైతే ప్రార్థించారో అది గ్రహించబడడం అని గుర్తించాలి. నమ్మకం అనే నియమమే జీవితానికి నియమం. నమ్మకాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే అదే మనసులోని భావన. నమ్మకం అంటే ఏంటండి? ఇది ఎంత క్లియర్‌గా చెప్పారో చూడండి. నమ్మకం అంటే ఏంటంటే, అది మన మనసులో ఉన్న భావన. నమ్మేమంటే పైకేంటి, నాకిది జరుగుతుంది, ఇది జరుగుతుందని ప్రార్థన చేశామనుకోండి. కానీ లోపల దాన్ని నమ్మకపోతే అదే నమ్మకం ఇంకా అది నమ్మకం ఎలా అవుతుందండి? అందుకని ఆ నమ్మకం అంటే ఏంటి అంటే, మన మనసులో ఉన్న భావనే అని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఆలోచనలు, అనుభూతులు, నమ్మకాలను బట్టి ఆ వ్యక్తి మానసిక, శారీరక స్థితి పరిస్థితులు ఉంటాయి. మనం ఎలా ఆలోచిస్తామో మన జీవితం. అలాగే మనం ఎలా అనుభూతి చెందుతామో, ఇప్పుడు నెగెటివ్‌గా ప్రతిదానికి నెగెటివ్‌గా ఉన్నామనుకోండి, మన జీవితం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా అన్ని ప్రతి దానిలో పాజిటివ్ చూసుకుంటూ ముందుకెళ్తే, మన జీవితం కూడా పాజిటివ్‌గా ముందుకెళ్తూ ఉంటుంది. మీరేం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే అవగాహన ఆధారంగా ఉండే మెళకువలు, విధానాలు ఏం చేస్తాయంటే జీవితంలోని అన్ని మంచి విషయాలతో ఒక సుప్త చేతనావస్థ మూర్తీభవించడానికి సాయపడతాయి. అంటే మన జీవితంలో ఉన్న అన్ని మంచి విషయాలతోనే మన సుప్త చేతనాత్మక వ్యవస్థ మూర్తీభవించడానికి సాయపడతాయంటండి మంచి ఆలోచనలు ఇవన్నీ. మీ హృదయంలోని కోరిక ఏమిటో తెలుసుకోవడమే ప్రార్థనకు సమాధానం అన్నది ప్రధానాంశం. కోరికే ప్రార్థన. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, సంతోషం, భద్రత, మనశ్శాంతి, వాస్తవ వ్యక్తీకరణను కోరుకుంటారు. కానీ మనలో ఎంతమంది ఈ లక్ష్యాలన్నింటినీ సాధించగలిగారు? అందరూ అదే కోరుకుంటాం కదండీ! సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నాకది కావాలి అన్నీ మంచే కోరుకుంటాం కదా! కానీ మరి అందరికీ ఎందుకు రావట్లేదు? ఈ లక్ష్యాలన్నీ అందరూ ఎందుకు సాధించలేకపోతున్నారు? ఈ మధ్య ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటండి, ఈయనతో ఒక అంశాన్ని ఒప్పుకుంటే ఇలా చెప్పాడంట ఆయనతో. ఏమని చెప్పారు? నా ఆలోచనా విధానాన్ని మార్చుకుని, నా భావోద్రేక జీవిత గమనాన్ని మరోవైపుగా మళ్లించగలిగితే, నా హృదయ స్థితి మెరుగవుతుందని నాకు తెలుసు. అంటే ఈయన నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాడేమో మరి. నా ఆలోచనను మార్చుకోవాలి. అలాగే భావోద్రేకాలు అంటే ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వెంటనే చూపించేయడం కోపాలు, ఈ ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా! దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం. ఎప్పుడైతే నేను అలా చేసుకుంటానో, అప్పుడు నా హృదయం ప్రశాంతంగా ఉంటది కదండీ! అప్పుడు మనం ఇవన్నీ భావోద్రేకాలన్నీ ఆ ఎమోషన్స్ అన్నీ బయటికి రాకుండా దాన్ని ఎలా ఎంతుండాలో అంతే ఉంచుకున్నామనుకోండి, అప్పుడు మన హృదయం ఎలా ఉంటది? ప్రశాంతంగా ఉంటది గదా! అది మెరుగవుతుందని నాకు తెలుసు. సమస్య ఏంటంటే, అందుకు కావాల్సిన మెళకువలు, ప్రక్రియ, అనుసరించాల్సిన విధానం నా వద్ద లేవు. అలా ఉంటే బావుంటదని తెలుసు నాకు. కానీ వాటిని ఎలా ఉండాలి? అలా ఉండాలంటే ఏం ప్రక్రియలు అనుసరించాలి అనేది మాత్రం నాకు తెలీదు అని చెప్పారంట ఈయనతో ఆ ప్రొఫెసరు. ఆ! నా మనసు అనేక సమస్యలపై ముందుకి, వెనక్కి ఊగిసలాడుతూ ఉంటుంది. దాంతో నిరాశ, నిస్పృహలు, విచారం నన్ను ఆవహించి ఓడిపోయిన భావనలు కలిగిస్తూ ఉంటాయి. ఇంక అస్తమానం ఆ సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటే మనసు, అప్పుడు నిరాశ, నిస్పృహలు, విచారం రాకుండా ఇంకేం వస్తాయి కదా! వస్తాయండి. ఎంతసేపు ఆ నెగెటివ్‌గా ఏంటి ఇవన్నీ అలా ఆలోచించినప్పుడు, విచారం అలా ఆవహించి ఉంటది కదండీ ఎప్పుడూను. అప్పుడు ఏమవుతుంది నేనెప్పుడు ప్రతిదానికి ఇలా ఓడిపోతూనే ఉంటాను అనిపిస్తూ ఉంటది మనసుకి.
ఆ ఆ ప్రొఫెసర్ కంటండి నిర్దిష్టమైన ఆరోగ్యం పట్ల కోరిక ఉంది. అంటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందంట ఆ ప్రొఫెసర్‌కి. ఆయనకి కావాల్సింది ఏంటంటే తన మనసు పని చేసే తీరు పట్ల గల పరిజ్ఞానం. ఆయనకి జ్ఞానం లేదు. అంటే మనసు ఎలా పనిచేస్తుంది అనే జ్ఞానం లేదు కాబట్టి, అది ఆయనకి ఆ పరిజ్ఞానం కావాలి. మనసు ఎలా పనిచేస్తుందనే పరిజ్ఞానం కావాలి. అదే ఆయనలోని కోరిక తెలుసుకోవడానికి సాయపడుతుంది. నెరవేర్చుకోవడానికి సాయపడుతుంది. ఆయన ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాడు కదా! అనుకుంటున్నాడు కానీ, అదెప్పుడు అవుతుంది, ఆరోగ్యంగా ఉండడం ఎప్పుడు కుదురుతుందంటే, ఆయన ఆ మనసు ఎలా పనిచేస్తుంది అనే జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే, ఆ కోరిక నెరవేర్చుకోవడానికి సాధ్యపడుతుందని చెప్తున్నారండి. ఈ పుస్తకంలో వివరించి నయం చేసే విధానాలను ఆయన అనుసరించి సంపూర్ణమైన, నిర్దిష్టమైన వ్యక్తిగా మారగలిగాడు. ఈ పుస్తకం చదివిన తర్వాత అంటండి, ఆయన ఆ జ్ఞానాన్ని నేర్చుకుని, ఆయన అనుకున్నట్లు ఆరోగ్యాన్ని అన్ని సంపూర్ణమైన, నిర్దిష్టమైన వ్యక్తిగా మారాడంట ఆ ప్రొఫెసర్. వ్యక్తులందరిలోనూ సాధారణంగా ఉండేది ఒక మనసే. మీ మానసిక సుప్త చేతనాత్మక వ్యవస్థకు గల అద్భుత శక్తులనేవి మీరు, నేను పుట్టక ముందు నుంచి మతం లేదా ఈ లోకం నెలకొనడానికి పూర్వం నుంచి ఉన్నాయి. ఇవన్నీ ఈ శక్తులన్నీ ఏంటంటే ఎప్పటినుంచో ఉన్నాయంట పూర్వం నుంచి. మహా శాశ్వత సత్యాలు, జీవిత సూత్రాలన్నీ అన్ని మతాలకు ముందే రూపొందాయి. మా మతాల కంటే ముందే ఈ సత్యాలన్నీ ఉన్నాయి. అని చెప్తున్నారండి. నా మనసులోని ఈ భావనలతోనే నేను మిమ్మల్ని కోరుకున్నది ఏంటంటే, ఈ అద్భుతమైన, అపురూపమైన శక్తిని అందుకుని రూపాంతరీకరణ చెందండి. అంటే మీరందరూ ఈ శక్తి గురించి తెలుసుకోండి. తెలుసుకొని మీరు మారండి అని చెప్తున్నారండి. అది మీ మానసికమైన, భౌతికమైన గాయాలను నయం చేస్తుంది. ఎప్పుడైతే రూపాంతరీకరణ అంటే మొత్తం అన్నీ మార్చుకున్నప్పుడే మీరు మీకున్న మానసికమైన అంటే మనసు పరంగా ఉండే గాయాలు కానీ, భౌతికంగా, శారీరకంగా ఇలాంటి గాయాలన్నిటిని కూడా నయం చేస్తుందంటండి. ఎప్పుడు మనం మారినప్పుడే. భయాందోళనతో నిండిన మనసుకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. పేదరికం, ఓటమి, దుఃఖం, లేమి, నిరాశ, నిస్పృహల పరిమితుల నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తుల్ని చేస్తుంది. మనం ఎప్పుడైతే దీన్ని మనం ఇయన్నీ విని నేర్చుకున్నామో, వాటిని ఆచరించి మారామో, అప్పుడు ఇవన్నిటి నుంచి మనం బయటపడతామంటండి. మీరు చేయాల్సిందేంటంటే, మీరు సంకల్పించిన మంచి పట్ల మానసికంగా, భావోద్రేక పరంగా సమైక్యం కండి. మీ సుప్త చేతనాత్మక వ్యవస్థలోని సృజనాత్మక శక్తులు తదనుగుణంగా స్పందిస్తాయి. అంటే మనం ఎప్పుడు మంచి పట్ల మంచితో ఉండి మానసికంగా అంటే మనసులో కూడా మంచిగానే ఎప్పుడైతే మనసు ఆలోచనలు కానీ అన్ని విషయాల్లోనూ ఎప్పుడైతే మంచిగా ఉంటామో, భావోద్రేక పరంగా అంటే ఎమోషన్స్ లెవెల్‌లో కూడా దాని కంట్రోల్‌లో ఎప్పుడైతే ఉంటామో, అప్పుడేంటండి లోపలంతా స్పందిస్తాయంట. మన సబ్‌కాన్షియస్ మైండ్ అంతా దానికి అనుగుణంగానే స్పందిస్తుంది. ఇప్పుడే ఈ రోజే ప్రారంభించండి. మీ జీవితంలో అద్భుతాలు జరగనియ్యండి. తెల్లారే చీకట్లు తొలగిపోయే వరకు దీన్ని అలాగే కొనసాగిస్తూ ఉండండి. ఎప్పుడు కొనసాగిస్తూ ఉండండి అంటున్నారు. ఫస్ట్ చాప్టర్ అండి. మీలో గొప్ప నిధి ఉంది. అంతులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి. మొత్తం సంపదలన్నీ మన ఎదురుగానే ఉన్నాయి. వాటిని పొందడానికి మీరు చేయాల్సిందేంటంటే, మీ మనోనేత్రాలను తెరిచి, మీలో ఉన్న ఆ అనంతమైన నిక్షేపాలను చూడండి. మనం రోజు చెప్పేది అదే గదండీ! శక్తంతా మీ లోపలే ఉంది. అందుకే మీ లోపలికి చూడండి. మీరు అంతరంలోకి ప్రయాణించండి అని చెప్తాం కదా! ఈయన కూడా అదే చెప్తున్నారు. మీ లోపలే ఉంది నిధంతా. అందుకని ఆ అనంతమైన నిధి నిక్షేపాలను మీరు చూడండి. మీలో ఒక భాండాగారమే ఉంది. మీరు మీ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా ఆనందదాయకంగా, సమృద్ధిగా జీవించడానికి కావాల్సిన ప్రతి అంశాన్ని అందులోంచి మీరు తీసుకోవచ్చు. అంటే మీరెలా ఉండాలనుకుంటున్నారు, మీకేం కావాలనుకుంటున్నారు, అవన్నీ కూడా మీ లోపలే ఉన్నాయి. అవన్నీ మీరు తీసుకోవచ్చు. ఎప్పుడు మీ లోపలికి మీరు ప్రయాణించినప్పుడు. చాలా మంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు, హద్దులే లేని ప్రేమానురాగాల భాండాగారం గురించి తెలియక ద్వారాలను మూసేసుకొని ఉంటారు. కానీ మీకు కావాల్సింది మీరు అందులోంచి పొందవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఆహ్, అదే కదండీ! ఇప్పుడు మనం ఒక సూది స్టోరీ కూడా చెప్పుకున్నాం కదా! ఒక ఎవరో టైలర్ ఉంటాడు. ఆ టైలర్ అంటండి వృద్ధుడనమాట అతను ముసలతను. లోపల కుట్లు కుడతా ఉంటే ఒక సూది పడిపోయిందంట. అతనొచ్చి బయటకొచ్చి వెతుకుతా ఉంటే, "ఏంటి వెతుకుతున్నావు?" అని ఎవరో వచ్చి అడిగితే అంట, "సూది పడిపోయింది వెతుకుతున్నాను" అన్నాడంట. "అక్కడెక్కడ కనిపించట్లే. ఎక్కడ పడిపోయిందంటే, ఇంట్లో పడిపోయిందన్నాడంట." అంటే ఏంటి మనం కూడా అలాగే మన లోపల ఉన్నదాన్ని చూడకుండా, మన లోపల ద్వారాలన్నీ మూసేసుకొని, బయటకొచ్చి వెతికితే ఏం కనిపిస్తది? అవన్నీ ఏముంటాయి? ఆ భాండాగారం ఎంతో శక్తి ఉంది మన లోపల. కానీ దానంతా మన లోపల ద్వారాలన్నీ మనసు ద్వారాలు మూసేస్తే, మనం ఎలా చూడగలుగుతాం దాన్ని? అందుకని ఆ ద్వారాలు తెరుచుకోమని చెప్తున్నారు. ఈయన తెరుచుకున్నప్పుడు అవన్నీ బయటకొస్తాయి. మనం సొంతం చేసుకోగలుగుతాం. ఆ లోపల ఉన్న భాండాగారాలన్నీ, ఆ లోపల ఉన్న నిధినంతా మనం తీసుకోగలుగుతాం. ఇనుప ముక్కలోకి అయస్కాంత శక్తి చేరిందంటే అది 12 రెట్ల బరువుని పైకెత్తగలుగుతుంది. అంతే కదండీ! ఒక ఇనప ముక్క ఉంటది. దానికి అయస్కాంతం మ్యాగ్నెటిక్ పవర్ ఉందనుకోండి, అది ఎంతో చాలా బరువుని పైకెత్తుతుంది. కానీ అదే ఇనప ముక్క నుంచి ఆ అయస్కాంత శక్తిని తొలగించినట్లయితే అదొక పక్షి ఏగం కూడా ఎత్తలేదంటండి. అంటే అంత బరువు ఎత్తగలిగిన ఇది ఇనప ముక్క ఆ అయస్కాంత శక్తి ఎప్పుడైతే తీసేసామో చిన్న పక్షి ఈకను కూడా ఎత్తలేదది.
అదే విధంగా మనుషుల్లో కూడా 2 రకాల వాళ్ళుంటారు. అయస్కాంత ప్రభావం ఉన్న వాళ్ళైతే వాళ్ళు సంపూర్ణంగా ఆత్మవిశ్వాసంతోనూ, నమ్మకంతోనూ ఉంటారు. తాము అన్నీ సాధించడానికి, గెలవడానికి పుట్టామనే సంగతి వాళ్ళకి తెలుసు. కొంతమంది చూడండి ఎంతో కాన్ఫిడెంట్‌గా నేను చేయగలను అని ప్రతి దాని పట్ల ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉండి నేనేదైనా సాధించగలను, నేను గెలవడానికే పుట్టాను అనుకుంటూ ఉంటారు ఒక రకం వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు? సగం మంది ఎలా ఉంటారు? ఎంతో మంది అయస్కాంత ప్రభావ శక్తి లేని వాళ్ళు. వాళ్ళకేంటంటే అన్ని భయాలు, సందేహాలు. ఏం చేద్దామన్నా సరే, అమ్మో! నేను చేయగలనా? నేనిది చేయలేను. ఇలాంటి భయాలు, సందేహాలు ప్రతిది ఇది చేస్తే ఏమైపోతుందో? ఇదెలా ఉంటుందో? ఇలా సందేహాలతో ఉంటారంటండి సగం మంది. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ ఇందులో నేను ఓటమి పాలైతే అంటే అది చేయడానికి కూడా ట్రై చేయరు. ట్రై చేయకుండా ఇందులో నేను ఓటమి పాలైపోతే ఎలాగా? ఇలా ఆలోచిస్తూ ఉంటారంటండి. నా డబ్బు పోవచ్చు. జనం నన్ను చూసి నవ్వుకుంటారు అని అనుకుంటూ ఉంటారంట. అంటే ఇదేమైనా పని చేయడం మొదలుపెట్టక ముందే, అసలేం ట్రై చేయక ముందే ఇందులో ఓడిపోయానంటే, అయ్యో! నా డబ్బంతా పోయిందంటే జనమందరూ నన్ను చూసి నవ్వుకుంటారు. ఇలా ఆలోచిస్తూ ఉంటారంట సగం మంది. ఈ తరహా వ్యక్తుల జీవితంలో అంతగా ముందుకు పోలేరు. అలాంటోళ్ళు అసలు ట్రై చేయని వాళ్ళు ముందుకు పోగలుగుతారండి ఆళ్ళు. అలాగే ఉండిపోతారు. వాళ్ళలో ఉన్న భయం ముందుకు సాగనీయకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లు ఉన్న చోటే ఉండిపోతారు. మీరు అయస్కాంత ప్రభావం గల వ్యక్తిగా మారొచ్చు. అంటే అలా లేని వాళ్ళు కూడా అంటే నేను సాధించలేను, ఏమి భయంతో ఉన్నవాళ్ళు కూడా మీరు కూడా మారొచ్చు. యుగాల నాటి ఈ అతిపెద్ద రహస్యాన్ని మీరు కనుక్కొని వినియోగించడం మొదలుపెడితే అంటే నేను చెప్పేదాన్ని వినడం మొదలుపెట్టి దాన్ని ఆచరిస్తే గనక మీరు కూడా అయస్కాంత ప్రభావం ఉన్న వ్యక్తులు నేనేదైనా సాధించగలను అనుకుంటారు కదా! అలా మీరు కూడా మారొచ్చు అంటున్నారు. యుగాల నాటి అతిపెద్ద రహస్యం. ఈ రహస్యం అంటే ఏంటంటే, ఆ రహస్యం ఏంటి అంటే, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, ఈ అతిపెద్ద రహస్యం ఏంటి అని ఎవరైనా అడిగితే, అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? అణుశక్తి అంటారా? గ్రహాంతర పయనం అంటారా? బ్లాక్ హోల్స్ అంటారా? కాదు, ఇవేమీ కాదు. మరైతే ఆ రహస్యం ఏంటి? అదెక్కడ లభిస్తుంది? దాన్నెలా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి? అంటే దీని సమాధానం ఎంతో సులువైందంటండి. ఆ రహస్యం మీరైన మానసిక సుప్త చేతనా వ్యవస్థలోని అద్భుతమైన, అపురూపమైన శక్తి. అదెక్కడో లేదు. ఆ రహస్యం అనేది ఎక్కడుంది? మీ లోపల మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంది. ఆ అపురూపమైన, అద్భుతమైన శక్తి. ఈ చోట దాని కోసం ఎవ్వరు వెతకాలని అనుకోరు. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని కనుక్కోగలుగుతారు. అంటే ఎవరో గాని దీన్ని చూడలేరు. చాలా తక్కువ మంది మాత్రమే చూడగలుగుతారు. ఈ శక్తి ఇక్కడ మన లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లోని ఈ పవరంతా ఉన్నదాన్ని చాలా తక్కువ మంది మాత్రమే కనుక్కుంటారంటండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కున్న అద్భుత శక్తి. ఒకసారి దీన్ని తెలుసుకొని, ఆ మానసిక సుప్త చేతనా వ్యవస్థలో దాగి ఉన్న శక్తిని వెలువరించడం నేర్చుకుంటే, ఇక మీ జీవితంలో అధిక శక్తి, అధిక సంపద, అధిక ఆరోగ్యం, అధిక సుఖ సంతోషాలను పొందవచ్చు. ఎప్పుడైతే మనం ఆ సబ్‌కాన్షియస్ పవర్ ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్‌కున్న పవర్‌ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ శక్తిని ఉపయోగించడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, అప్పుడు మనకన్న శక్తి, సంపద అన్నీ మనకు కావాల్సినన్ని వస్తాయంటండి. సుఖ సంతోషాలు పొందొచ్చంట మనం. మీరు ఈ శక్తిని అర్థించాల్సిన అవసరం లేదు. అది ఇదివరకు మీ వద్దే ఉందది ఆ శక్తి. కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గర ఉందది. దానికోసం మీరేమి ఎవరిని అడగక్కర్లేదు. ఏమి చేయక్కర్లేదు. మీ దగ్గర ఉందది. కానీ దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు జీవితంలోని అన్ని విభాగాల్లోనూ దాన్ని వర్తింప చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే దాన్ని తీసుకోగలుగుతాం మనం. దాన్ని అన్నిటికీ మనం అన్వయించుకోగలుగుతాం మన జీవితంలో. ఈ పుస్తకంలో వివరించిన సులభమైన మెళకువలను, ప్రక్రియలను అనుసరిస్తే అప్పుడు అవసరమైన పరిజ్ఞానాన్ని, అవగాహన పొందగలుగుతారు. ఈయన ఏదైతే చెప్తారో అవన్నీ పాటిస్తే గనక మనం అదంతా అవగాహన చేసుకోగలుగుతామంటండి. దాన్నెలా ఉపయోగించుకోవాలో, ఆ పవర్‌ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోగలుగుతామంట. ఒక నూతన కాంతి మీకు స్ఫూర్తిని కలిగిస్తుంది. మనకి ఆహ్, స్ఫూర్తినిచ్చేలాగా ఉంటదంట ఆ కాంతి. అంటే ఒక కాంతి వస్తది మనకి ఎప్పుడు అదంతా తెలుసుకున్నప్పుడు. మీలో కొత్త శక్తిని ఉత్పాదన చేయగలుగుతారు. అది మీ ఆశలు ఫలించడానికి, మీ కలలను సాకారం చేసుకోవడానికి దోహదపడుతుంది. మీ జీవితాన్ని ఇదివరకటి కంటే ఘనంగా, గొప్పగా, సుసంపన్నంగా, సర్వోత్తమంగా మలుచుకోవడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీ సుప్త చేతనా లోతుల్లో అంతులేని తెలివితేటలు, అంతులేని శక్తి, అవసరమైనదంతా సమకూర్చేయగలిగేవన్నీ అనంతంగా ఉన్నాయి. మన లోపలే ఉన్నాయి ఇవన్నీ అనంతమైన తెలివితేటలు ఇవన్నీ మన లోపలే ఉన్నాయి. మీరు దాన్ని వికసింపచేసి వ్యక్తీకరణను అందచేస్తారని అది ఎదురు చూస్తోంది. అది రో మన మన కోసం ఎదురు చూస్తుందంటండి మన సబ్‌కాన్షియస్ మైండ్. ఎందుకు? దాన్ని తీసుకొని మనం దాన్ని వికసింపచేసి, దాన్ని స్ట్రాంగ్‌గా చేసుకుంటామని అది ఎదురు చూస్తూ ఉందంటండి మన లోపలున్న పవరు. మీ మానసికపు లోతుల్లోని అంతర్గత శక్తుల్ని మీరు గుర్తించడం ప్రారంభిస్తే, ఇవి ఇక ఈ లోకంలో ఆకృతిని తీర్చిదిద్దుకుంటాయి. మీరు కానీ నిష్పక్షపాత బుద్ధితో స్వీకరణకు సిద్ధంగా ఉన్నట్లయితే, మీ సుప్త చేతనావస్థలోని అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలో, ఎక్కడ ఏం తెలుసుకోవాలన్నా వాటిని వెల్లడి చేస్తాయి. అంటే మనం ఏంటి దీన్ని అవునా? జరుగుతుందా? ఇలా అనుకోకుండా ఖచ్చితంగా నమ్మి మనం
మనం తీసుకోవడానికి సిద్ధంగా ఎప్పుడైతే ఉంటామో అంటండి, మన లోపల ఉన్న అనంతమైన తెలివితేటలంట మనం ఏ సమయంలో ఎక్కడ ఏం కావాలంటే అవన్నీ వెల్లడి చేస్తాయంటండి. అంటే మనకు పలానాది ఏదైనా తెలుసుకోవాలని ఉందనుకోండి, దాన్ని నేను ఎలా అయినా తెలుసుకోగలను, మన లోపల పవర్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో అంటండి, ఏదైనా సరే అది మనకి వెల్లడి చేస్తుందంటండి, మన లోపల ఉన్న పవర్ మనకి. మీరు కొత్త ఆలోచనలు యోచనలను అందుకుంటారు, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయంటండి, నూతన కల్పనలను ఆవిష్కరించగలుగుతూ ఉంటారు, కొత్త కొత్త వాటిని మనకు అనుకోగలుగుతూ ఉంటామంటండి, కొత్త పరిశోధనలు నూతన కళాప్రియల్ని సృష్టించగలుగుతారు. మీ సుప్త చేతనావస్థలోని నైపుణ్యం అద్భుతమైన నూతన జ్ఞాన సంపదను అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది. మనలో మనకే తెలియని నైపుణ్యాలన్నింటినీ బయటకు తీసుకొస్తూ ఉంటుందంటండి అది. అది తనంత తానుగా వ్యక్తం కానియనండి, అది మీ నిర్దిష్ట భావ ప్రకటనకు జీవితంలో మీకు నిజమైన స్థానానికి మార్గం ఏర్పరుస్తుంది. అసలు మనం అంటే ఏంటి, మనం ఏం చేయాలి, ఇవన్నీ అది చూపిస్తుందంటండి మనకి. మీ మనసులోని సుప్త చేతనకు గల తెలివితేటల ద్వారా మీరు ఆదర్శ సహచరుణ్ణి, సరైన బిజినెస్ అసోసియేట్‌ని లేదా భాగస్వామిని ఆకట్టుకోగలుగుతారు. అంటే మన లోపల తెలివితేటలు ఉన్నాయనుకోండి, మనకి ఎవరు కావాలో అంటే ఎలాంటి వాళ్ళ వల్ల మన జీవితం ఇంకా ముందుకెళ్తుందో అలాంటి వాళ్ళందరినీ మనం ఆకట్టుకోగలుగుతామంటండి. ఈ ఈ ఎప్పుడైతే ఇది మన ఆ పవర్‌ని మనం యూజ్ చేసుకుంటామో అప్పుడు. మీకు అవసరమైన ధనాన్నంతా ఎలా సంపాదించాలో, మీరు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకునే ఆర్థికపరమైన స్వేచ్ఛను అదే మీకు అందిస్తుంది. భావన, అనుభూతి, శక్తి, ప్రేమ, సౌందర్యం వీటి అంతర్లోకాన్ని కనుగొనడం అన్నది మీ హక్కు కనపడకపోయినప్పటికీ ఆ శక్తులన్నీ శక్తివంతమైనవి. ఇవన్నీ భావన, అనుభూతి, శక్తి, ప్రేమ ఇవన్నీ చాలా శక్తివంతమైనవి కదండీ! అన్నీ పాజిటివ్ కదా! అవన్నీ శక్తివంతమైనవి కదా! మీకున్న మానసిక సుప్త చేతనలోనే ప్రతి సమస్యకు మీరు పరిష్కారాన్ని, ప్రతి చర్యకి కారణాన్ని తెలుసుకోగలుగుతారు. దాగి ఉన్న ఈ శక్తిని వెలికి తీయడం అన్నది మీరొకసారి నేర్చుకుంటే, అంటే మన లోపల ఉన్న శక్తి ఉంది కదా! దీన్నెలా తీయాలి, బయటికి తీయాలని చెప్తున్నారు. ఎలా తీయాలి నేర్చుకుంటే గనక అప్పుడు నిజంగా ఆ శక్తిని, వివేకాన్ని మనం పొంది సుభిక్షంగా, సురక్షితంగా, సంతోషంగా మహారాజులా ముందుకు పోగలుగుతామంటండి. సుప్త చేతనావస్థలోని శక్తి కుంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తుల్ని పైకి లేవనెత్తడం, వారిని మళ్ళీ పరిపూర్ణంగా, శక్తివంతంగా, దృఢ చిత్తులుగా చేయడం నేను చూశాను. ఈయన ఆ పవర్ ఎప్పుడైతే నేర్చుకున్న తర్వాత అంటండి, చాలా కృంగిపోతారు కదా! కొన్ని కొన్ని సార్లు కొంతమంది కొన్ని పరిస్థితుల వల్ల. అలాంటి వాళ్ళంతా చాలా శక్తివంతంగా, పరిపూర్ణంగా, దృఢ చిత్తంతో పైకి లేచారంట. ఈయన ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసకరంగా ఆ భావ ప్రకటనలు చేసేవారంట. అలాంటి వాళ్ళని ఎంతోమంది చూసారంట. ఇవన్నీ అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి వెళ్ళగలిగేలా చేశాయి. ఇవన్నీ పరిపూర్ణంగా మారి వాళ్ళు ముందు కృంగిపోయారు. కృంగిపోయిన వాళ్ళు ఈ సబ్‌కాన్షియస్ పవర్ గురించి తెలుసుకొని, దీన్ని నేర్చుకుని, దాన్ని వ యూజ్ చేసినప్పుడు వాళ్ళంతా ఇలా మారారంటండి. పాజిటివ్‌గా మారిపోయి వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళగలిగేలా చేసాయంటండి వాళ్ళ మనసులు. మీ సుప్త చేతనా వ్యవస్థలో అద్భుతమైన నయం చేసే శక్తి ఉంది. అది చిక్కుల్లో ఉన్న మనసును, దెబ్బతిన్న హృదయాన్ని చక్కబరుస్తుంది ఆ పవరు. అది మీ మనో కారాగారపు ద్వారాన్ని తెరిచి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. అది మిమ్మల్ని అన్ని రకాల భౌతికపరమైన, శారీరకపరమైన బంధాల నుంచి విముక్తుల్ని చేయగలుగుతుంది. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థాంక్ యూ సో మచ్.